హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఎప్పట్లాగానే మీకు ఫస్ట్ డెమో చూపిస్తాను. డెమో నచ్చితే మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా గైడ్ ఇస్తాను. సో మీరు ఫస్ట్ అయితే డెమో చూడండి. ఫ్రెండ్స్, నేను ఇదే టెంప్లెట్కి అంటే ఇదే వీడియోకి నేను ఒక మంచి మూవీ సాంగ్ పెట్టి నా టిక్టాక్లో అప్లోడ్ చేశాను. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి ఆ వీడియోని చూసి నన్ను ఫాలో అయిపోతే ఒక రోజు ముందే నేను చేసే అప్డేట్ అయితే మీకు వచ్చేస్తుంది. సో టిక్టాక్లో చూసి ఫాలో అయిపోండి. ఇప్పుడైతే డెమో చూడండి. చూసారు కదా, ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫోటో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకోవచ్చు. మీరు దీనికోసం 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి టెంప్లెట్ వీడియో, రెండోది బోర్డర్ ఇమేజ్. ఇవి 2 డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు డిస్క్రిప్షన్లో సెకండ్ లింకు ఈ యొక్క టెంప్లెట్ ఓనర్ అఫీషియల్ లింక్ ఇస్తున్నా, చూడాలనుకుంటే చూడండి. రెండవది ఈ యొక్క టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అండ్ ఈ యొక్క బోర్డర్ పిఎన్జీ ఇమేజ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి అవి 2 డౌన్లోడ్ చేసుకోండి. మీరు అఫీషియల్ ఓనర్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్టే ఉంటుంది. సో మీరు కైన్మాస్టర్ ప్రో మీ దగ్గర లేకపోతే అప్గ్రేడ్ అవ్వాలనుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు బ్లెండింగ్ ఆప్షన్లో డబ్బులు అడుగుతుందని. మీ దగ్గర ఉన్నదే ఫ్రీ కైన్మాస్టర్ కాబట్టి డబ్బులు అడుగుతుంది. మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేసి డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీకైతే ఎక్కడ కూడా ₹1 అడుగుతుంది, ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ వచ్చే ప్రతి అప్డేట్ కూడా వెంటనే పొందండి. సో కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 క్వాలిటీలు అడుగుతుంది. 16:9 ఎక్స్పర్ట్ రేషియో ఫస్ట్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఎంటీగా ఉంటుంది. మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. వచ్చేసింది. ఇలా ఫస్ట్కి వచ్చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. వచ్చేసింది కదా, దీనికి ఒక మ్యూజిక్ ఉంటుంది. ఈ టెంప్లెట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఆడియో సింబల్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి ఆ సౌండ్ మొత్తం తగ్గించి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో దీనికి ఇంకా సౌండ్ మొత్తం తగ్గిపోతుంది. ఇప్పుడు లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి బోర్డర్ అని చెప్పాను కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. సో దీన్ని ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. అంటే ఈ యొక్క టెంప్లెట్ ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేసుకొని సో మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. దీన్ని ఇలా ఈ ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సో ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటో సెట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు ఈ ఫోటో ఇందులో సెట్ అవ్వదు కాబట్టి ఇలా కిందకు వస్తే మీకు క్రాపింగ్ బటన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు దీన్ని క్రాప్ చేసుకోండి. ఇలా క్రాప్ చేసుకొని దీన్ని బాక్స్లో సెట్ చేసుకోండి. సో ఇలా ఇందులో సెట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. అంటే ఈ టెంప్లెట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ టచ్ చేసి కింద స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. ఈ టెంప్లెట్కి అయితే ఇది అప్లై అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో క్రియేట్ అయిపోయింది కదా, మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్ ఇమేజ్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఈ లవ్ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో దాంతో కలిపే ఇస్తున్నా. సో ఇక్కడ నుంచి ఈ లవ్ ఇమేజ్ కూడా తీసుకోండి. సో ఇలా తీసుకొని దీన్ని కొంచెం చిన్నగా చేసి ఇలా తీసుకొచ్చి ఈ అమ్మాయి దగ్గర పెట్టండి. సో ఇక్కడ మీరు ఫోటో తీసుకున్న ఫోటో పైన పెట్టండి. సో ఈ విధంగా సెట్ చేశారు కదా, దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు ట్యాప్ చేయండి. ఈ బార్డర్ ఇమేజ్ అండ్ ఈ టెంప్లెట్ ఇమేజ్ ఈ లవ్ ఇమేజ్ ఒకే లింక్తో ఇస్తాను. ఈ 3 డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా ఫస్ట్కి వచ్చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ లవ్ ఇమేజ్ సెట్ అయిపోయింది, బార్డర్ ఇమేజ్ అన్నీ సెట్ అయిపోయింది కదా. సో మీరు ఏం చేస్తారంటే ఆడియో పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే ఫోల్డర్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకుని ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడికి వచ్చేసింది కదా, పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు షేర్ కింద గేర్ ఐకాన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి కింద ఇక్కడ ఆడియో ఫేడ్ అవుట్ అని ఉంటుంది, దీన్ని టిక్ తీసేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో అయిపోయింది కదా. సో వీడియో కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు 720, 1080, 4K మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఇలా ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఈ టెంప్లెట్లో మనకు నచ్చిన ఫోటో పెట్టుకుని మనకు నచ్చిన సాంగ్ పెట్టుకుని ఒక మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.